హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చికెన్ 2 kgs, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొరియాండర్, కొత్తిమీర, మెంతి కూర, కారం, పసుపు, ఉప్పు, నూనె, మసాలా, అంతే. ఫస్ట్ పొయ్యి వెలిగించుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ ని హీట్ అయ్యేటట్టు చూసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ వేడైపోయింది. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ని హీట్ ఎక్కేదాకా చూసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బ్రౌన్ కలర్ రావాలి. ఆ తర్వాత కలుపుకోవాలి. పొయ్యిని చిన్న పెట్టుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. బంద్ చేసుకోవాలి కొంచెం సేపు. తర్వాత చికెన్ వేసుకోవాలన్నమాట. చికెన్ అడుగుతున్నాయా అయ్యో రాదంటే చికెన్ వేసుకోవాలి. 2 పీసులు ఉన్నప్పుడు ఏమవుతుంది నీకు? పక్కన కలిపి మాట్లాడు. అదే చెప్పు. ఈ పేస్ట్ వేసుకోవాలన్నమాట, కొబ్బరి పేస్ట్. అసలు తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి రాస్తావా మొత్తం కలుపుకోవాలి. కొంచెం పెట్టు. టోటల్ మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత మూత వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. ఒక 2 or 3 స్పూన్స్ వేసుకోవాలి సాల్ట్. ఎందుకంటే చికెన్ 2 kgs ఉన్నది కాబట్టి సరిపోవాలి. 5 or 6 minutes మూత పెట్టుకోవాలి. తర్వాత బాయిల్ అయిన చూడండి, ఇంకోసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకోవాలి. ఒక 1 tablespoon పసుపు, ఇంకొక 3 tablespoons కారం, తర్వాత మిక్స్ చేసుకోవాలి. కారం చూడండి, ఆశీర్వాద్ కారం, అందుకని ఎర్ర ఉంది. నేను ఎప్పుడు ఈ బ్రాండ్సే వాడతాం కాబట్టి. ఎమ్మి ఎమ్మి చికెన్
ఒక 5 minutes పాటు ఉడకనివ్వాలన్నమాట. కలర్ కూడా మంచిగా పట్టేసింది అనమాట. 5 minutes మూత వేసుకోవాలి. చూడండి, మళ్ళీ కలుపుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ చేసుకోవాలి. జాన్ వేసుకోవాలి. చూడండి, ఎమ్మి ఎమ్మి మన చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్, ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అందులో కొత్తిమీర, మెంతి కూర, ఫస్ట్ మెంతి కూర వేసుకోవాలి. కొంచెం మెంతి కూర వేసుకోవాలన్నమాట. మనం కలుపుకోవడం వల్ల మిక్సింగ్ చేసుకోవాలా. శీను మాత కమ్మడు కొన్నాడ పొన్నడు కన్నయ్య పిన్ని చేతి పెడుతుంది మధ్యలో. తర్వాత మిక్స్ చేసుకోవాలన్నమాట. మళ్ళా మిక్స్ బొక్కలు బొక్కలు